ఓ ధర్మరాజా, మీరు అటువంటి శ్రీకృష్ణదేవుని దేవకీపుత్రుడు అని, మాతులేయుడని, దూత అని, సచివుడు, సారథి, బంధువు, మిత్రుడు అని అనేక ప్రయోజనములలో మీరు నియోగించినప్పటికీ కూడా ఆ పరాత్పరుడు రాగాది శూన్యుడు, నిరహంకారుడు, అద్వయుడు, సమదర్శనుడు అయినటువంటి పరాత్పర పురుషుడు అతన్ని ఎరుంగుట సామాన్యము కాదు అని ఆలాపములు మాని తన మనస్సును, ధారణావతి అయిన బుద్ధిని భగవంతుని యందు, ఆ పరాత్పరుని యందు సమ్మోహనముగా నిలిపి మందాకినీ నందనుడైన భీష్ముడు ఇలా శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయించేరెడు వన్నె కాడు మది నావేసించు ఎల్లప్పుడు. శుద్ధ వంశ సంజాతనై బాలికనై ఇంతటి చనువుతో సందేశం పంపాను. స్వామి ఏమన్నాడు, ఏమనుకున్నాడో అనుకుంటూ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఇలా కీర్తిస్తున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయాంగురాసి విగదమ్మ హరిం పతిసేయుమమ్మ. నమ్మిన వారికెన్నటికీ నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. తనను సంహరించి కైవల్యాన్ని ప్రసాదించే శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య సౌందర్యాతిరేకాన్ని అభివర్ణిస్తున్నాడు భాగవత శ్రేష్ఠుడైన భీష్మాచార్యుడు. ఆహవరంగంలో రథం మీదికి కుప్పించి ఎగసినప్పుడు ఆయన చెవులకు వెలుగుతున్న మకరకుండలాల దివ్యకాంతులు ఆకాశానికి మెరుపులు కూర్చాయిట. సర్వలోకాలు కుక్షియందు గల స్వామి ఉరికిన ఉదుటులో లోకాలు కంపించిపోతున్నాయిట. సుదర్శన చక్రాన్ని ధరించి కదలివచ్చు ఆ వేగంలో భుజం మీద నుంచి పీతాంబరం జారిపోతున్నదిట. బావా, నిన్ను నమ్మితి, నా నమ్మిక వమ్ము చేయకుము అని అర్జునుడు వేడగా, అర్జునా నన్ను విడు, నేడు భీష్ముని సంహరింతు, నిన్ను రక్షింతు అంటూ ఏనుగుపై కురికే సింహంలాగా మహానుగ్రహంతో తన పైకి తరలివచ్చే శ్రీకృష్ణ పరబ్రహ్మమూర్తి, ఆ దేవదేవుడే నాకు దిక్కు అంటూ భీష్ముడు ఇంకా ఆ స్వామి లీలా సౌందర్య విగ్రహాన్ని ఇలా కీర్తిస్తున్నాడు.